33 అధ్యాయము. జరుగుతున్నదేమిటి? యుగధర్మాన్ని బట్టి అపారమైన అనుగ్రహ శక్తి కేవలం నామజపం సంకీర్తన వల్లనే ప్రసాదించటానికి కల్కి భగవానుడు అవతరించాడు. హృదయ కమలవాసునిగా ఆవిర్భవించాడు. దేశం నిద్రాణ స్థితిలో ఉన్నదని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఆ నిద్రాణ స్థితి నుంచి మేల్కొల్పడానికి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు వాటి పద్ధతులు అనుసరిస్తున్నాయి. అనేక రకాల మెడిటేషన్లు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, దీక్షలు, జ్ఞానయోగం అనే పేరుతో ఆధ్యాత్మిక గ్రంథాలు ముద్రించుకుంటూ పోవటం, ఇవన్నీ చిత్తశుద్ధితో చేస్తున్నవే. నేను వేటిని విమర్శించటం లేదు. అన్ని ప్రక్రియల మీద నాకు ఎనలేని గౌరవం. ఇవన్నీ నేను కఠోరంగా ఆచరించాను. ఎన్నో గ్రంథాలు చదివాను. కానీ మనిషికి కావలసిన శాంతి, దుఃఖము నుంచి ఉపశమనము, ఆత్మోన్నతి వీటి వల్ల చేకూరటం లేదని తెలుసుకున్నాను. అంటే ఎంత తాపత్రయపడినా వాటి వల్ల ఫలితం ఉండడం లేదన్నమాట. ఎందుకని? వాటిలో దోషముందనా? కాదు. అవి ఈ యుగధర్మానికి అనుకూలంగా లేవు. ఈ యుగధర్మానికి అనుకూలంగా లేనివి మనం ఆచరిస్తున్నాం. ఫలితం కనబడడం లేదని ఆందోళన చెందుతున్నాం. ఈ యుగంలో మనం తపస్సు చేయలేం కదా. పోనీ అంత పెద్ద పదం వద్దు. మెడిటేషన్ అంటే ధ్యానం. దీన్ని గురించి సందర్భోచితంగా అక్కడక్కడ ప్రస్తావిస్తూ వచ్చాను. ఎంతసేపు మనిషి ధ్యానం చేస్తున్నాను అనుకుంటున్నాడే కానీ ధ్యానం చేస్తున్నాను అనే భావనలో ఉంటున్నాడే కానీ అసలు ధ్యానంలోకి వెళ్ళలేకపోతున్నాడు. నేనిలా అంటున్నానని చాలామందికి కష్టంగా తోచవచ్చు, కోపం రావచ్చు. కానీ నేను ఎంతో పరిశీలించి వేదనగా సవినీయంగా మనవి చేసుకుంటున్న మాట, ధ్యానం చేస్తున్నామనుకోవడం వేరు, ధ్యానం వేరు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మొదటి దాంట్లోంచి రెండో దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాడు. మధ్య ఫలితం కనబడడం లేదన్న అసంతృప్తితో ఒక రకం ధ్యానం నుంచి ఇంకో రకం ధ్యానంలోకి మల్లుతున్నాడు. అయినా ఫలితం ఉండటం లేదు. తానుగానే ఉండిపోతున్నాడు. అయితే ఈ సత్యం ఒప్పుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకని తనలో అభివృద్ధి వచ్చిందని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాడు. ఆ అనుకుంటున్న అభివృద్ధి గురించే పదే చెప్పుకుంటూ ఉంటాడు. అలా చెప్పుకొని సంతోషపడుతూ ఉంటాడు. ఇహ హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేసేవాళ్ళు ఎన్నెన్ని యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అదెంత ఘనంగా నిర్వహించామా అని సంబరపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇప్పటికీ జంతు బలులు ఇస్తూ ఉంటారు. మనం నాగరికులమని చెప్పుకుంటున్నాం కదా. యజ్ఞం పేరుట ఓ జంతు ప్రాణం తీయటం అమానుషం కాదా అని అడిగితే అదిప్పుడు జంతువు కాదు, యజ్ఞ పశువు. ఈ 5 రోజుల నుంచి జరిగిన పూజల వల్ల, మంత్రోచ్చారణ వల్ల దాని ప్రాణం ఎప్పుడో భగవంతునికి కైంకర్యం అంకితం అయిపోయింది. అదిప్పుడు చాలా వరకు భగవంతునిలో లీనమై ఉంది. ఈ బలి వల్ల లీనమై ముక్తి పొందబోతుంది అంటారు. వేదాల్లో లిఖించబడి ఉందా? నాకు తెలీదు. ఒకవేళ నిజంగా లిఖించబడి ఉంటే దాని అర్థము అది అయి ఉండదు. ఆ యజ్ఞ సమయంలో జంతు బలి అని లిఖించబడి ఉంటే అందులోని నిగూఢ రహస్యం, ఓరి మానవుడా, ఉత్తప్పుడు ఎలానూ సాధ్యం కాదు. ఈ యజ్ఞం చేసి చాలా వరకు పవిత్రుడవై ఉన్నావు కాబట్టి నీలో ఉన్న మృగాన్ని బలి ఇయ్యి. అహంకారం అనే మృగాన్ని, కామం అనే మృగాన్ని, స్వార్థం అనే మృగాన్ని బలి ఇయ్యి. వాటిని ఈ అగ్నిలో ఆహుతి చేసి నాకు అర్పించు అయి ఉంటుంది. తర్వాత పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఆచరించేవాళ్ళు, గుళ్ళు గోపురాలు సందర్శించేవాళ్ళు, ఇదో మహాప్రవాహం. ఆ ప్రవాహానికి నా జోహార్లు. వాళ్ళను గురించి కూడా సవివరంగా మనవి చేస్తున్నాను. భగవంతుడు అంటూ పెదమిల మీద నుంచి ఉచ్చరిస్తూ ఉంటారు కానీ గుండెల్లోంచి రావే. చేతులు కాళ్ళు కదులుతుంటాయి. మనసెటో పరిభ్రమిస్తూ ఉంటుంది. వాళ్ళ భక్తిని నేను శంకించడం లేదు. అంత అర్హత కూడా నాకు లేదు. కానీ ఆ భక్తి లోతుపాతుల్ని అంచనా వేయవలసిన ఆవశ్యకత ఉంది. పై భక్తి ఓ భ్రమ, ఇంచుమించు యాంత్రికత్వం లాంటిది. దానివల్ల మనస్సుకు కొంత ఊరట కలగడం తప్ప పరివర్తన, ఆత్మోన్నతి ఇలాంటివేవీ సిద్ధించవు.